దేశం మొత్తం ఎంతో ఆతృతగా చూసినటువంటి ఎగ్జిట్ ఫలితాలు వచ్చేశాయి. ఎటువంటి తేడాలు లేకుండా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ కూడా ప్రకటించాయి. అయితే ఏపీ రాష్ట్ర పరిస్థితికి వచ్చేసరికి సర్వేలు భిన్నమై ఫలితాలను ప్రకటించాయి. నేషనల్ సర్వేలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ప్రకటించగా, స్థానిక సర్వేలు మాత్రం వైసీపీకి పట్టం కట్టాయి. అయితే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఆరామస్థాన్ సర్వే కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు. ఆరామస్థాన్ తన సర్వేలో తిరిగి వైసీపీనే అధికారంలోకి వస్తుందని తేల్చేశారు. 94 నుంచి 104 సీట్లలో వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. పలువురు మంత్రులు ఎన్నికలు ఓడిపోబోతున్నారని ఆయన ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత ఓ వార్తా ఛానల్లో మాట్లాడినటువంటి ఆరామస్థాన్ తన సర్వే రిపోర్టు గురించి వివరించారు. రోజా, సిదిరి అప్పలరాజు, అమర్నాథ్ వంటి మంత్రులు ఓడిపోబోతున్నారని ఆయన ప్రకటించారు. విడుదల రజని, అంబటి రాంబాబు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని ఆరామస్థాన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రజలంతా కూడా కూటమికి ఓటు వేశారని చెప్పడం తప్పే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కూటమిలో బీజేపీ కలవడం వల్ల టీడీపీకి పెద్ద మైనస్ గా మారిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆఖరిలో ఏపీలో మీ సర్వే ఫెయిల్ అయితే మీరేం చేస్తారని న్యూస్ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు, ఏపీలో నా సర్వే 100కి 100% నిజమవుతుంది. నా సర్వే లెక్క తప్పని తెలితే ఆరామస్థాన్ అనే వ్యక్తి ఉండరని ఆయన తన సర్వేపై ధీమా వ్యక్తం చేశారు. నా సర్వేకు వైసీపీకి 10 సీట్లు అదనంగా పెరుగుతాయే కానీ తగ్గడం మాత్రం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.